నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మంగపతి క్యారెక్టర్ ఎలా అనిపించింది మీకు? మంగపతి క్యారెక్టర్ అంటే అది చెప్తున్నా కదండి, ప్రతి ఆడపిల్ల ఉన్న ఇంట్లో ప్రతి వాళ్ళకి బాధ్యత, అంటే బాధ్యతతో భయంతో కూడిన బాధ్యత. అది భయంతో వాస్తవంగా కూడుకున్న బాధ్యత. ఏమైద్ది, Correct, sir. మన పరువు పోతే ఏంటి పరిస్థితి, ఇన్నాళ్ళు మనం దీన్ని కాపాడుకుంటూ వచ్చాం. ప్రతి ఆడపిల్లని అపురూపంగా చూసుకుంటారు ప్రతి తల్లిదండ్రులు కానీ మేనమామలు కానీ. తల్లిదండ్రులకి అంటే తండ్రికి ఎంత ఇది ఉంటుందో మేనమామకు కూడా అంతే కేరింగ్ ఉంటుంది పాప మీద, వీళ్ళ మీద. వీళ్ళని ఏంది చక్కగా పెంచాము, ఎత్తుకున్నాం, చదివించిన తర్వాత వాళ్ళకి ఒక మంచి సంబంధం వస్తే చూసి ఆనందించి అలా ఉండాలని అనుకుంటారు. ఎవరు కూడా మా అమ్మాయి ఇంటర్ అయిపోగాలను డిగ్రీ అయిపోగాలను ఎవరైనా లవ్ చేసి వెళ్ళిపోతే బాగుండని ఎవరు అనుకోరు కదా. ఎవరు అనుకోరు సార్. అలాంటిది ఏదన్నా జరిగిద్దేమో అనేటువంటి మంగపతి క్యారెక్టర్. అందులో శివాజీ గారు బ్రహ్మాండంగా చేశారు. ఆయన మామూలుగానే ఏదైనా ఉంటే ప్రశ్నిస్తాడు. అట్లాంటిది పిల్లలు ఇలా దారి తప్పుతున్నారు అన్నప్పుడు ఇంకా అది అతను ఆవేశాన్ని ఆపలేం. ఓకే సార్, బయట దాంట్లో బ్రహ్మాండంగా చేశారు ఆయన. బయట ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది సార్ చెప్పండి. ఏంటంటే మంగపతి రైటా రాంగా అని చెప్పేసి ఒక డిఫరెంట్ డిస్కషన్. ఏ క్యారెక్టర్కి కూడా ఇప్పటి వరకు అలా ఓన్ చేసుకొని ఇది తప్ప ఇది కరెక్టా అన్న సందర్భాలు ఎక్కడ కనిపించలేదు. పోతురాజు సినిమా అనేది ఒకటి చూస్తే కమల్ హాసన్ గారిది 2 కథలు చెప్తారు వాళ్ళు, ఎవరి యాంగిల్లో వాళ్ళు చెప్తారు. అటు నుంచి అటు చెప్పినప్పుడు ఇది కరెక్ట్ అనిపిస్తుంది, ఇటు నుంచి ఇటు చూస్తే ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళు చాలా అసలు అంత అంటే పిల్లలు ఈ టైంలో అట్లా ఉన్నారా అనేది చాలా కొంచెం ఆలోచించే విషయం. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలు చూస్తే వాళ్ళు ఏంది అసలు ఆ రూమ్లో ఏం జరిగిందని చూపించిన తర్వాత మనకే అరే అనిపించేసింది. ఏదేదో అనుకున్న మైండ్ సెట్లో అరే అనిపించింది. అది మంగపతి గారికి అంటే ఇన్నాళ్ళు పెంచుకున్న తర్వాత ఈ మన పాప చేజారిపోతుంది, మన పరువు పోతుంది అనేటువంటి దీంట్లో అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్టే. ఇక్కడ ఎవరు రాంగ్ రైట్ అనేది మనం చెప్పలేం. అండ్ ఈ స్క్రిప్ట్ని ఇంత బ్రిలియంట్గా హ్యాండిల్ చేసిన రామ్ జగదీష్ గారి గురించి కూడా నిజంగా అండి బ్రహ్మాండం. చాలా తెలివి, చాలా కూలు, తనకేం కావాలో చాలా కూల్గా హ్యాపీగా. అసలు ఎక్కడా నాకు తెలిసి హడావుడి పడింది ఎక్కడా లేదు. చాలా కూల్గా తనకి అంటే ఆల్రెడీ ఆయన సినిమా రాసుకునేటప్పుడే చూసేసాడు. 1.5 years 2 years చెప్తున్నారు సారు. ఆయన చూసేసాడు సినిమాని. ఈ హిట్ని మనం ఇప్పుడు చూస్తున్నాం, ఆయన అప్పుడే చూశాడు. చూసేసి ఏ క్యారెక్టర్ ఎవరైతే బాగుంటుంది, ఏమేం చేస్తే బాగుంటుంది, ఎంతవరకు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో డ్యూయట్లు కానీ ఫైట్స్ కానీ ఏం లేకుండా ఒక సినిమాని ఒక చిన్న లైన్ అట్ట పట్టుకొని దీని మీద రావడం అనేది చాలా టాలెంట్గా. కానీ ఇంకొక విషయం అనేది కూడా పర్టికులర్గా మాట్లాడుకోవాలి సార్. ఎప్పుడైనా కానీ ఒక మన ఇంటి అమ్మాయిని ఎవరన్నా ప్రేమిస్తున్నారు అనేటప్పటికీ అది వైలెంట్గా చూపించే విధానం అనేది మనం చూసాం. అవును, ఒక్క రక్తపు చుక్క అనేది కూడా పడకుండా డీల్ ఫైట్ విధానం. అవును, అది సినిమాలో ఫైట్ ఉంది అంటే అది నేను వాడిని రోషన్ని కొట్టేది అదే ఫైట్. ఆ ఇంటి దగ్గర తీసుకెళ్తూ మంగపతి వారి మీదకి వస్తుంటే ఏంటని అని వాడి మీద అదే ఫైట్ నాకు తెలిసి. ఓకే, మరి ఆ ఫైట్ కంపోజ్ చేసింది ఎవరు సార్? మీరేనా? డైరెక్టర్ గారు 2 బేకన్ అన్నాడు. ఓకే సార్, ఈ మూవీకి మీకు వచ్చిన గుర్తింపు కానీ సో అంతా దట్ వాస్ డిఫరెంట్. కాకపోతే మీ ప్రయాణం అప్పుడు మొదలైంది కదా సార్? అవునండి. ఎప్పుడు మొదలైంది సార్? ఇంచుమించు 2007 అండి. ఓకే, మన మరుదూరి రాజా గారు ఆయన 150 సినిమాలకు అప్పటికి 150 సినిమాల దాకా మోర్ దెన్ రాసున్నాడు. రైటింగ్ రాసున్నాడు. ఆయన ఒకే ఒక సినిమా చేశాడు, ఇంక చేయను అని కూడా చెప్పాడు నాకు. చాలా మంది చేయను, ఒక సినిమా చాలు అన్నాడు. దాంట్లో చేశాను నేను. ఓకే, దాంట్లో అధ్యక్ష అనే అందరికి వందనాలని ఆ మూవీ అది. దాంట్లో తీసుకున్నాడు ఆయన. నేను వెళ్ళి అడిగాను, అన్న ఎట్లా, అప్పుడు చాలా అంటే ఒక చిన్న వయసు, నేను చేయాలనుకుంటున్నాను సినిమాలు అంటే అని చెప్పి మంచి క్యారెక్టర్ ఇచ్చాడు ఫస్ట్ సినిమా. ఈ ఇండస్ట్రీ సైడ్ రావడానికి యాక్చువల్గా మిమ్మల్ని ప్రోత్సహించింది కానీ లేకపోతే ఇంట్రెస్ట్ ఎవరైనా ఉన్నారా లేకపోతే ఎట్లా? ఏం లేదండి, చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. నేను చెప్పాను, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, బడికి పోకుండా గుడికి పోయిన రోజులు ఉన్నాయి. గుడి అంటే నాకు సినిమా బడికి పోకుండా గుడికి పోయి ఉన్నాను. సినిమా అంటే అదొక ఇన్బిల్ట్ చెప్పొచ్చు లేదు, స్కూల్ ఎగ్గొట్టి వెళ్ళామంటే ఇప్పుడున్న పిల్లలు మళ్ళీ ఇదవుతారు. సినిమా అంటే ఇష్టంగా ఉండేది. ఆ సినిమా మీద వచ్చిన తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడుకునే టాపిక్ కానీ లేకపోతే సినిమా ఇలా కాకపోతే ఇలా కదా అనేది. కానీ ఇక్కడికి వచ్చింది తెలిసింది
ఎన్ని కష్టాలు ఉంటాయి అంటే ఏది స్క్రిప్ట్ వైజ్గా కానీ లేకపోతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే మనం అక్కడ కూర్చొని సినిమా ఎట్ట కాదు అట్ట తీయాలని ఏదో మనం మాటలు వదులుతుంటాం. వదిలేసుకుంటాం మాటలు, ఆ. కానీ అది చాలా కష్టమైన విషయం అండి. అందులో కోర్టు లాంటి మూవీని హ్యాండిల్ చేయటం, అలాంటి స్క్రిప్ట్ తయారు చేసుకొని చాలా సున్నితమైన అంశం అండి అది. ఏమాత్రం ఆ పోక్స్ యాక్ట్ అనేది అటు ఇటుగా అంటే ఆ యాక్ట్ గురించి కొంచెం అటు ఇటు అయినా కానీ సినిమా ఇబ్బంది పడిపోద్ది. రైట్. ఎక్కడ అసలు చాలా ధైర్యంగా ఆ విషయం మీద చాలా ధైర్యంగా జగదీష్ గారు కానీ నాని గారు కానీ సినిమా నడిపించారు. ఎక్కడ డ్రాప్ కాదండి సినిమా ఎక్కడా లేదు అస్సలు. అస్సలు. కానీ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ లవ్ స్టోరీ అనేది ఒక రకంగా కొంతమందికి అంటే ఆ ఏజ్ లో ఉన్న చూసే యూత్ కి అది క్యూట్ గా అనిపించచ్చు, అవును. ఇంకొంతమందికి ఏంటిది అని కూడా కొన్ని అనిపించదు. కానీ ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది చూడండి సార్, అవునండి. అందరికీ నచ్చే యూనివర్సల్ పాయింట్ లాగా అయిపోయింది. నాకు తెలిసి జనరేషన్కి ఒక లవ్ స్టోరీ వచ్చిందండి అప్పుడు, సీతాకోచిలక ఒకటి, రైట్. ఇంకొంచెం తర్వాత నువ్వే కావాలని, లేకపోతే కొన్ని అంటే ఒక జనరేషన్కి ఇది జనరేషన్కి ఇది ఇక ఇంకో 10-15 సంవత్సరాలు గుర్తుండిపోద్ది ఇట్లానే ఈ సినిమా. అంటే ఎప్పుడో వచ్చిన సీతాకోచిలుగా మనం చెప్పుకుంటున్నామంటే అది కూడా ఇలానే ఉంటుంది, పెద్దింటి చిన్నింటి అనే ఉంటుంది అనమాట. ఎప్పుడు దాదాపు నాకు తెలిసి 45 ఏళ్ళు పైన అవుతుంది సీతాకోచిలుక. అలీ గారు చిన్నపిల్లడిగా చేస్తున్నాడు అన్న. ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా అలాగే చెప్పుకుంటారండి. ఈ కోర్ట్ అనే మూవీ ఇంకొక 2-3 దశాబ్దాలు చెప్పుకుంటారు. అంటే యాజ్ ఎ యాక్టర్గా మీరు ఇందులో అంటే అడుగు పెట్టారు కదా సార్, అడుగు 2007లో అడుగు పెట్టిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది సార్ గుర్తింపు రావడానికి ప్రాపర్గా? అంటే చేస్తున్నానండి, సినిమాలు చేస్తున్నాను. కీచకాన్ని మా వీరబాబు గారు డైరెక్టర్, నాగబైరి వీరబాబు గారు డైరెక్టర్. తర్వాత ఆటగదరా శివాని చంద్రసిద్ధార్థ గారు, క్రిష్ గారి బ్యానర్లో ఇప్పుడు 4 చేస్తున్నాను నేను. క్రిష్ గారు 9 hours వెబ్ సిరీస్ కానీ లీడ్ రోల్ అది. ఓకే. కన్యాశుల్కం అది రావాలి. అరేబియన్ కడలి ఇప్పుడు ఘాటీ చేస్తున్నారు, రేపు నెల 18 ఘాటీ రిలీజ్ ఉంది అనుష్క గారిది. గుర్తింపు అంటే సినిమా సక్సెస్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కానీ మనం ఎంతసేపు ఉన్నాం అనేది కాదు, మంచి గుర్తింపు పడే ఒక ఫ్రేమ్ చాలు సార్, గుర్తింపు రావడానికి ఒక ఫ్రేమ్. ఘాటీ విశేషాలు ఏంటి సార్? ఘాటీ చాలా బాగా వస్తుందండి. అంటే అనుష్క గారిని ఇప్పుడు దాకా మనం చూసిన విధానం కాకుండా, మేమైతే అనుష్క గారిని ఇప్పటి వరకు ఒక హీరోయిన్ గా, అవునండి, అంటే అరుంధతిలో ఉన్న రోల్ ఎప్పటికీ మర్చిపోలేని క్యారెక్టర్. బాహుబలి ఇట్లాంటి క్యారెక్టర్లు కాకుండా డిఫరెంట్గా ఉంటుంది ఘాటీ అనే సినిమా. ఏంటి సార్ కంప్లీట్ రక్తము కత్తి ఇవేనా? అది లేదు అంటే మనకి వైలెంట్ అంటే తెలియదు చెప్పలేను నేను వాస్తవంగా. సినిమా అంటే మంచి ఒక సీన్ మాత్రం ఆయన వాతావరణం లేదు అనుకున్న టైంలో చేసిన విధానం చాలా బాగుంది క్రిష్ గారు. ఓకే. ఇంకా ప్యాకప్ అనుకుంటున్నాం, అసలు దాన్ని ఆయన క్యాష్ చేసుకున్నాడు. ఓకే. అందరు రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతున్న టైంలో కమాన్ అని చెప్పేసి ఇంకా లేదు, అయిపోయింది ప్యాకప్, వర్షం పడిపోతుంది ఏదైనా అనుకున్న టైంలో దాన్ని ఆయన అసలు క్యాప్చర్ చేసి బ్రహ్మాండంగా చేశాడు దాన్ని. అది స్క్రీన్ మీద చూడాల్సిందే. ఎన్ని లక్షలు పోసినా, ఎన్ని కోట్లు పోసినా ఆ సెటప్, ఆ సెట్టింగ్ రాదు. ఆయన ప్రకృతి ఇచ్చింది ఆయనకి. ఓకే. ఎందుకంటే ఆ గ్లిమ్స్ చూసినప్పుడు అరే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న అనుష్క గారి దగ్గర నుంచి ఒక డిఫరెంట్ కావాలి అనుకునేది, అది కూడా ఆ టైప్లో ఇవ్వడము సో నైస్ అనిపించింది సార్. మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది సార్ అందులో? అదే విలన్ ఉంటారు, ఒక 1.5 దాకా వెళ్ళను. మొత్తం అయితే మీరు కూడా భయపెట్టిస్తారనమాట. చిన్న ఇది ఎక్కువగా మిమ్మల్ని ఏ క్యారెక్టర్ కోసం అప్రోచ్ అవుతుంటారు సార్? ఇదనే లేదండి, ఇప్పుడు ఇందులో పోలీస్ క్యారెక్టర్ వేశాను, ఇప్పుడు 9 hours సపోజ్ బ్యాంక్ రాబరీ చేశాను, దొంగగా చేశాను. టైగర్ నాగేశ్వరరావు దీంట్లో ఒక విలను, సైడ్ విలన్గా చేస్తున్నాను. ఇప్పుడు పర్టికులర్ ఇదేం లేదు, మనకి ఏదేస్తే సెట్ అయిపోతుంది. కానీ హీరోయిన్ ఫాదర్గా కూడా చేశారు, సాఫ్ట్ రోల్స్ కూడా చేశారు. చేస్తున్నాను. ఇప్పుడు కన్నడలో ఒకటి చేశానండి, హీరో ఫాదర్గా రిషికి కన్నడ చేశాను. అది బాగా ఏడిపించేసాం. మన January 24 రిలీజ్ అయింది, మంచి పేరు వచ్చింది. ఓకే. ఫాదర్ సెంటిమెంట్తో కూడా మనకి ఇంకా రిలీజ్ కాలేదు ఇక్కడ అది. ఓకే. రిషి అనేసి డాకు మహారాజులో విలన్ అతను. ఓకే. వాళ్ళ అతని ఫాదర్గా చేశాను. ఓకే, నైస్ సార్. అంటే మీ ప్రయాణం మాత్రం కంప్లీట్గా డిఫరెంట్గా వెళ్తుంది. ఇంతకు ఎక్కడి నుంచి వచ్చారు సార్ ప్రాపర్? కానీ మాది ఒంగోలు అండి.
ఒంగోలేనా ఒంగోలు పక్కన ఇక్కడ లేదు, ప్రకాశం డిస్టిక్ ఒంగోలు. ఒంగోలు ఓకే. అక్కడ మొత్తం ఫుల్ అక్కడ నుంచే ఇటు హైదరాబాద్ ప్రయాణం ఎలా ఉండింది అక్కడ చిన్నప్పుడు మీ ప్రయాణం కానీ ఎట్లా? సరదా సరదా గడిచిపోయేది, బాగుండేది. నా బిజినెస్ ఉండేయండి, నాకు సిటీ బస్సులు ఉండేవి, నావి 2 బస్సులు. ఇక్కడ అక్కడ లోకల్గా సిటీ బస్సులు 2 నాయి, మా రిలేటివ్స్ అందరూ ఉండే. ఆ సిటీ బస్సులు చిన్నగా అది ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. అవి పరిస్థితి వచ్చి ఆటోలు పెరిగినాయి. ఇంకా అక్కడి నుంచి అంటే 2002 ఆ టైంకి మ్యాక్సిమం అయిపోయింది. సో దాని తర్వాత ఏం చేయాలి అనుకున్న ప్రయాణంలో మా ఫ్రెండ్ నాగభైరవ వీరబాబు, ఆయన ఇక్కడ ఉంటారు హైదరాబాద్లో, ఇక్కడికి వచ్చేస్తున్నారు. అప్పుడు అలా దగ్గరికి వస్తా అట్లా ఉన్నప్పుడు మినుగురులోనే ఆయన దానికి రైటింగ్ చేస్తాడు. మినుగురులు సినిమా, అందులో నాది వార్డెన్ వేషం అని చెప్పేసి రాసుకున్నాడు. ఓకే. కొన్ని కారణాల వల్ల సినిమా ఆయన స్టోరీ వేరే ఇచ్చేసాడు, ఆయన తీయలేదు. ఇంకా అక్కడ దీంతో మళ్ళీ ఇంకో కథ తీస్తే అది అక్కు యాదవ్ స్టోరీ కీచకాదని ఇంకోటి తయారు చేసుకున్నాడు, దాంట్లో క్యారెక్టర్స్ రాశాడు. ఈ మినుగురులు కూడా సార్ ఫస్ట్ ఆస్కార్ మూవీ మన ఆస్కార్ లైబ్రరీ దాంట్లో పెట్టారు, చాలా గొప్ప విషయం. యా, కానీ అందులో క్యారెక్టర్ రాకపోవడం కొంచెం బాధ అనిపిస్తుంది. అర్రే భలే ఉంటే బాగుంటుంది. మా ఫ్రెండ్ ఆయన తయారు చేసుకున్న కథ మంచి ఆస్కార్ లైబ్రరీ ఉండడం సంతోషం. ఇంత క్యారెక్టర్ కూడా వస్తే బాగుండేది, ఎందుకంటే ఆ స్టోరీతో చాలా రోజులు ట్రావెల్ అయ్యాను నేను తనతో పాటు. ఆయన చెప్తా ఇలా అని చెప్తుంటే మన నువ్వు కొట్టడం బాగుంటే బాగుంది, లేకపోతే లేదంట. ఈ మీ సర్కిల్ ఎక్కువగా రైటర్స్ సర్కిలేనా? అట్లా ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. అంటే మీరు స్టార్టింగ్ నుంచి చెప్తున్నా అంటే పేర్లు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా రైటర్స్ నేమ్స్ ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు రాంప్రసాద్ అని ఉన్నాడు, మాకు రైటర్ ఉన్నాడు. ఇప్పుడు సయ్యద్ గారు ఉన్నారు, రాచరికం చేశారు. అది కూడా పవర్ఫుల్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్. ఎలా ఉన్నాయి సార్? మంచి క్యారెక్టర్, అదే పొలిటీషియన్. యా, హీరోయిన్కి మామయ్య క్యారెక్టర్. అంటే మీరు చేసిన క్యారెక్టర్స్ అన్ని కూడా కొంచెం వైలెన్స్, పవర్ఫుల్ రోల్ ఇవన్నీ చేసుకుంటారు. లాస్ట్ ఇయర్ దసరా తర్వాత నుంచి చూసుకుంటే ఎవ్రీ మంత్ ఒక్కొక్క మూవీ అనేది కూడా మీరు యాక్ట్ చేసింది రిలీజ్ అవుతూ వస్తుంది. వచ్చినాయండి. ఎలా అనిపిస్తుంది సార్? హ్యాపీ కదా. అంటే జనవరి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే 3, ఇప్పుడు రేపు వచ్చేది 4వ మూవీ, నా 4th మూవీ అవుతుంది. ఘాటి రిలీజ్ అవుతుంది. కోర్టు మన మార్చి 14 కోర్టు వచ్చింది. అలా ఒక్కొక్క మంత్కి ఒక్కొక్క మూవీ అనేది కూడా వచ్చేస్తుంది.